I'll introduce one more parameter. Pipe 1, pipe 2. ఇందులో వాటర్ ఎక్కడ వెళ్తుంది? ఓకే, ఎందుకు? పెద్దగా ఉంది కాబట్టి. ఇది చిన్నగా ఉంది కాబట్టి తక్కువ వాటర్ వెళ్తుంది. సో దీంట్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఏది ఆఫర్ చేస్తుంది వాటర్కి? Pipe 2. Because the area of cross section is less, is more. So more water is flowing from pipe 2, pipe 1. Okay. Pipe 2, the area is less. So passage is less and it is offering more resistance compared to P1. So here flow is again proportional to area. Okay. More the size of pipe, more the flow. Less the size, less. Okay. If we convert in terms of resistance, if the pipe offering resistance is more, means flow is less or more? Less. Okay. One more parameter. Damodar కూర్చో, నువ్వు చాలా ఇంపార్టెంట్. నువ్వే కావాలా? నువ్వు ఇట్రా, నువ్వు అటెల్. ఇప్పుడు మాగా వస్తుంది. దా. బాబు టైం ఉంది కదా, ఈరోజు మొత్తం బార్బెక్యూ చేయాలి, నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళకు. ఓకే ఓకే, వీళ్ళకి మొత్తం చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా చేయాలి, దాన్ని ఎలా చేయాలి, తిరిగేటట్టు ఏం చేయాలి. సతీష్ నువ్వు జాగ్రత్తగా తినాలి. శ్రీహర్ దగ్గర కాలు నొక్కుందంటే ఆయన వస్తాడు కూడా తెలియదు. సో ఈరోజు నాకు సీట్ స్టాల్ ఇంపార్టెంట్ కాదు, వీళ్ళది ఇంపార్టెంట్. ఇంటి దగ్గర కొంచెం ఉన్నాడు చిన్న యూపీఎస్ ఇస్ నాట్ వర్కింగ్. ఈరోజు ఒక రోజు యూపీఎస్ వర్క్ ఎవరి లేరు. ఈరోజు అయితే పవర్ పోదు కదా, చెప్పు. డైరెక్ట్ బైపాస్ చేసి కూడా పెట్టచ్చు. ఈరోజు అయితే పవర్ అయిపోతుంది. ఓకే ఓకే పని ఉందని చెప్పు. నేను చెప్పేది ఇంపార్టెంట్ పని. ఇద్దరు అంటే ఇంటి దగ్గర పని అంటే ఇంటి దగ్గర పని అని చెప్పకూడదు. రికార్డ్ చేస్తున్నా చెయ్యి, కామెడీ. ఇవా ఒక పని ఇంపార్టెంట్ అన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా? ఓకే ఓకే సరే, ఇప్పుడు అర్థమైంది ఇది రిలేషన్షిప్ అర్థమైందా? ఓకే, రబ్బి చూడండి ఇగో డస్టర్ చూడు, కంప్లీటా? మొత్తం కంప్లీట్. కామెడీ కూడా రావట్లేదు. ఇది ఒక ట్యాంక్, దీంట్లో వాటర్. ఇక్కడ వాటర్ కి ట్యాంక్ కి ఒక పైప్ కనెక్ట్ అయింది, అది P1 అనుకుందాం. స్టాప్. అయితే ఇది ఆపేసి బిట్. ఇది ఇదేంటి? అది ఒక వాటర్ ట్యాంక్ ఉన్నాను. ఆ ట్యాంక్ నుంచి వచ్చేసి మాకు ఒక పైప్ లైన్ తీసుకుంటున్నాం. ఎక్కువ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ట్యాంక్ లో నుంచి వాటర్ తగ్గిపోతా ఉంటుంది కదా. సో ఇది ఇంకొక ట్యాంక్ నుంచి తీసుకున్నాం అనుకో. ఇప్పుడు అంటే బాటమ్ ఉన్నప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం పైకి ఉన్నప్పుడు అంటే దాని వాటర్ ఫ్లో కొంచెం తగ్గుతుంది. ఓకే, అంటే ఇక్కడ నుంచే కదా వస్తుంది ట్యాంక్. ఈ ట్యాంక్ లో నుంచి ఈ ట్యాంక్ ఫిల్ అయ్యి మనకి మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్లో ట్యాంక్ కి వాల్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. సో ఇక్కడ ఇంకొక పైప్ కనెక్ట్ చేసాం అనుకో. సో ఇందులో నుంచి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది, 2 పైప్స్ లో నుంచి. బాటమ్ అలాగంటే కిందికి ఏది ఉందో పైప్ ఆ పైప్ లోకి వెళ్ళి ఎక్కువ ఫ్లో అవుతుంది. అంటే ఈ పైప్ లో నుంచి ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుందా, ఈ పైప్ లో నుంచి వాటర్ ఎక్కువ ఫోర్స్ గా? ఏ పైప్ లో నుంచి వాటర్ ఫోర్స్ గా? అంటే మనకి పైప్ ఏంటంటే పెద్ద బిగ్ సైజ్ ఉన్నప్పుడు, స్మాల్ సైజ్ ఉన్నప్పుడు తక్కువ వస్తుంది, బిగ్ సైజ్ ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లో అవుతుంది. ఇది పెద్ద పైప్ కాబట్టి దీంట్లో నుంచి ఇది చిన్న పైప్. సో దీనికి రెసిస్టెన్స్ దేనికి ఎక్కువగా ఉంటుంది?
పైప్ 1 పైప్ 2 పైప్ 1 పైప్ 1 రెసిస్టెన్స్ అంటే ఏంటి తెలియదు. ఓకే గీతిగా అయిపోయింది. చిన్న పైప్ లో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ దీనికి ఎక్కువ ఉంటుంది. వచ్చేసాయి ఇది అయిపోయింది. స్టార్ట్. ఇది ఒక ట్యాంక్ కదా, ఇది పైప్ V1. ఇక్కడ ఏమంటే ఇక్కడ నుంచి వాటర్ అయితే ఫ్లో అవుతుంది. వాటర్ అనేది ఎందుకు ఫ్లో అవుతుంది కిందకి? మనకు ఆల్రెడీ ట్యాంక్ నుంచి ఒక పైప్ పెట్టాం కాబట్టి వాటర్ ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఏదో గ్రావిటేషన్ పుల్ అనేది ఉంది కాబట్టి వాటర్ అనేది కిందకి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొక ట్యాంక్ తీసుకున్నాం. ఇది ట్యాంక్ 2. సో ఇది ఫస్ట్ ట్యాంక్ కాబట్టి దీని యొక్క హైట్ h1 అనుకున్నాం. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది ట్యాంక్ 2 కాబట్టి దీని హైట్ h2 అనుకున్నాం. ఓకే. ఇది ఇక్కడ నుంచి పైప్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇది P2. ఓకే. ఇప్పుడు వాటర్ అనేది ఇక్కడ నుంచి ఎక్కువ ఫ్లో ఉంటుందా ఇక్కడ నుంచి ఎక్కువ ఫ్లో ఉంటుందా? h1 లకి వెళ్ళి కింద ఫ్లో ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. రెండిటికి మనకు సంబంధం లేదు. రెండిటికి సంబంధం లేదు. హైట్స్ అంటే ఇది హైట్ h1 లో ఉంది, ఇది హైట్ h2 లో ఉంది. మేడం పైప్ ఇలా పెట్టు. పైపు ఇట్ల పక్కన నుంచి దాకా ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటంటే ట్యాంక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ తీసుకున్నాం అనుకో, కిందికి పెట్టినప్పుడు మనకు తక్కువ వస్తుంది ఫ్లో. ఎంత హైట్ ఎక్కువ పెడితే అంత తొందరగా ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కువ ఫ్లో ఓకే. h2 లకి వెళ్ళి ఫ్లో అవుతుంది ఎక్కువ. సో ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ V1 అనుకుంటున్నాం. ఓకే. ప్రెషర్ ఇది. ఓకే. V1 అనేది ప్రెషర్. ఓకే. ఇక్కడ దీని యొక్క ప్రెషర్ వచ్చేసి V2. ఓకే. ఓకేనా? ఇక్కడ ఏమంటే V1 ప్రెషర్, ఇది V2 ప్రెషర్. దేంట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది? V2 లెక్క ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటే ఫ్లో అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్? మరి ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది కదా, ఫ్లో అనేది దేనికి ప్రపోర్షనల్? వచ్చేసి పైప్ ద్వారా మనం. అంటే దీని యొక్క హైట్ h1, దీని హైట్ h2. అంటే ఇప్పుడు ఫ్లో అనేది దీంట్లో ఎక్కువ ఉంది అంటే హైట్ కి ప్రపోర్షనల్ కదా. సో ఫ్లో అనేది హైట్ కి ప్రపోర్షనల్. సో ఫ్లో ఇస్ ప్రపోర్షనల్ టు హైట్. అంటే గ్రావిటేషనల్ పుల్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫ్లో అనేది హైట్ కి ఎలాగైతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, గ్రావిటేషనల్ పుల్ కి కూడా అట్లా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. కాబట్టి హైట్ రైమ్ ఉంది కదా, రైట్? Ohm's law. Okay. So now it is clear that flow of current is proportional to pressure V. Super. Ever చెప్పాను? And inversely proportional to okay. So V is equal to IR. So which is Ohm's law? First one is true. Okay. This is wrong. This is not Ohm's law. Okay. This is not Ohm's law. This is drop. This is also a point in Ohm's law. Very important point in Ohm's law. What is drop? Okay. Now we'll study that. What is drop? ఇక్కడ వరకు క్లియరా? తమ్ముడు పాజ్.